షేర్ అయిందా సార్ స్క్రీన్? యా కనిపిస్తుంది. నువ్వేమైనా ప్రాక్టీస్ చేసావా? చేస్తాను. చేస్తాను సార్. ఓకే. హలో, ఇది కొత్తదా? కొత్తది కాదు, అదే 6.7. ఓకే. సో ఇందులో ఉందా, స్పేస్ ఉందా? ఉంది. ఒక్క నిమిషం. ఓకే, నువ్వు ఈ లోపు ఇది ఏంటి, హార్డ్ డిస్క్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. బిలో 6 LVMs ఉన్నాయి. అదే అంటే నేను అంటుంది ఏంటంటే ఇది 10 GB ఉంది కదా, సి. ఓకే, సి 10 GB ఉంది. ఓకే. నువ్వు వాటి మీద పార్టిషన్స్ క్రియేట్ చేసుకో. ఒక 2-3 సి మీద, బి మీద, దేని మీద అయినా పర్లేదు. ఓ 2-3 పార్టిషన్లు క్రియేట్ చేయి. పార్టిషన్ క్రియేట్ చేసేటప్పుడు నేను చెప్తాను. fd/dev/sdc ఎంటర్. ఇది కరెక్ట్ కదా? ఎంటర్. న్యూ పార్టిషన్ ఎక్స్టెండెడ్. యా, ఎక్స్టెండెడ్ ఇవ్వు. ఎక్స్టెండెడ్ అంటే నువ్వు ఎలా ఇస్తున్నావు ఇప్పుడు? మళ్ళీ అది ఎక్స్టెండెడ్ కింద తీసుకుంటుందా అలాగా? పార్టిషన్స్ అనే లేవు ఇప్పుడు సిలో. ఓకే. ఓకే, 1 GB ఇస్తున్నావా? సరే. ఓ, అప్పుడే రైట్ చేసేవా? ఓకే, సరే సరే సరే, మళ్ళీ వెళ్ళి చెప్తాను. అండ్ సేవ్ చేయకూడదు ఫస్ట్, తర్వాత పార్ట్ ప్రూఫ్ చేయాలా?
అలా కాదు, ఇంకా దాన్ని ఇప్పుడు మరి మనం రేడ్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు fdisc-l కొట్టు, ఏమవుతుంది? నువ్వు క్రియేట్ చేసిన పార్టీషన్ దీనిలోకి వచ్చేస్తుంది కదా. fdisc-l కొట్టు, నువ్వు క్రియేట్ చేసిన పార్టీషన్ ఏది, దానికి ఐడి సిలో మార్చాలి 1 కదా మనం. సిలో సి చేశాను. దాని ఐడి ఏంటి వచ్చింది? 5. ఐడి 5 వచ్చింది. మనం మార్చాలి కదా రేడ్ కింద. అర్థమైందా? మళ్ళీ సెకండ్ పార్టీషన్ చేశాను, అర్థమైంది. స్పేస్ /dev/sda/sdc. కానీ అది పార్టీషన్ క్రియేట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను, అది ఓన్లీ ఎక్స్టెండెడ్ కింద క్రియేట్ అయ్యి ఉంటుంది. అవును, ఇది మరి పార్ట్ ప్రోబ్ అది చేయలేదు. ఇప్పుడు ఎక్స్టెండ్ అట్లా లాజికల్ వస్తుంది. అదే కదా, నేను ఇందాక అదే చెప్పాను, నీకు పార్టీషన్ క్రియేట్ అవ్వలేదు ఇందాక. అది నువ్వేం చేయాలంటే ఫస్ట్ పార్టీషన్ డిలీట్ చేసేయాలి. అది ఎక్స్టెండెడ్కి ఏంటంటే ఫస్ట్ నువ్వు ఉన్న డిస్క్ స్పేస్ అంతా మొత్తం ఇచ్చేయాలి. ఒకసారి కంట్రోల్ సి చేసి డిలీట్ చెయ్యి. అంటే ఎక్స్టెండెడ్ కింద నువ్వు వాడుకుంటున్నది 1 GB ఇచ్చావు అనమాట. కంప్లీట్ గా ఇచ్చేసావు అనుకో ఎక్స్టెండెడ్ కి, అప్పుడు దాని మీద నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిపోయింది. రైట్ చేసావా డిలీట్ కొట్టిన తర్వాత? చేయలా, రైట్ రైట్ చేసేది. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా, క్రియేట్ చేసేటప్పుడు కదా రైట్ చేసేది. మరి డిలీట్ చేసినప్పుడు అది ఉంటది కదా దాని ఎంట్రీ, మరి అది రైట్ సేవ్ చెయ్యాలి కదా. రైట్ అంటే ఇన్ ద సెన్స్ సేవ్ చెయ్యాలి కదా అంటున్నా. సేవ్ చేసావా? ఒకసారి పైకి వెళ్ళు. ఇంకా అయ్యో ఎక్కువ వెళ్ళిపోయినట్టున్నావు. డిలీట్ సేవ్, ఓకే దెన్ ఎంటర్ న్యూ ఎక్స్టెండెడ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎంటర్ ఇచ్చికి వెళ్ళిపో. లాస్ట్ సిలిండర్ అనేసి అంటే ఎంటర్ కొట్టే. ఓకే, ఇప్పుడు రైట్ చెయ్యి. ఐ మీన్ సేవ్ చెయ్యి, డబ్ల్యూ రైట్ అండ్ సేవ్ కదా. ఎంటర్ కొట్టు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నీకు సి అనేది ఎక్స్టెండెడ్ పార్టీషన్ కింద కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద నువ్వు పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం డిస్క్ అంతా ఇప్పుడు ఎక్స్టెండెడ్ కింద ఉందన్నమాట. ఇందాక ఏంటంటే 1 GB ఎక్స్టెండెడ్ కింద ఇచ్చావు నువ్వు. సో ఇప్పుడు క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఎక్స్టెండెడ్ రాలే, లాజికల్ వచ్చింది. సెలెక్ట్ చెయ్యి. ఇక్కడ సైజ్ మెన్షన్ చెయ్యి. ఇక్కడ 1 GB ఇచ్చేదా? ఇవ్వు. ఆగు. డి కాదు, టీ ఫర్ ట్యాంగో. ఎంటర్. ఈ పార్టీషన్ ఎంత? ఇది సెకండ్ పార్టీషన్ వస్తుంది నాకు తెలిసి. ఓకే, సెకండ్ పార్టీషన్ వస్తుంది, 1 రాదు.
ఇది ఫస్ట్ పార్టిషన్. ఒక పని చెయ్యి, పీ కొట్టాల్సింది సర్లే, బయటకు వచ్చే చెప్తాను. ఫస్ట్ పార్టీషన్ కింద ఉండదు, ఎక్స్టెండెడ్ కదా ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ డిస్క్ స్పేస్ /dev/sdc ఎంటర్ కొట్టు, పీ కొట్టు, పీ 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 ఫర్ పూణే. మళ్ళీ ఇందులోకి వచ్చావు నువ్వు, బయటకు వచ్చి పీ ఫర్ పూణే, పీ కొట్టు. ఇందులో ఏమున్నది, 10 GB కూడా కంప్లీట్గా 10 GB అనేది 10 GB. 10 GB కూడా కంప్లీట్గా ఉన్నది. ఫస్ట్ పార్టీషన్ ఇంకా క్రియేటే కాలేదు. రైట్ చేసావా ఇందాక? రైట్ చేయలేదు కదా? సో క్రియేట్ చేయలేదు. ఏదో ఒకసారి పైకి వెళ్ళి, చిన్న జస్ట్ పైకి వెళ్ళి, రైట్ చేయలేదు, నేనే ఆపాను కదా. రైట్ కాదు, టీవు ట్యాంగో అనేసి చెప్పాను కదా. చేయలేదు కదా, చేయలేదు. సో క్రియేట్ చెయ్యి, 1 GB స్పేస్ న్యూ పార్టీషన్. ఇప్పుడు SDC 1 అనేది మనకి ఎక్స్టెండెడ్ లో ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ క్రియేటింగ్. సో SDC 2 వస్తుంది కదా, ఎల్ కొట్టు, ఎంటర్, ఎంటర్, ఇక్కడ స్పేస్ ఇవ్వు, 10240 2048 ఎంతో కొంత మెన్షన్ చెయ్యి. ఏదో వస్తుంది చూసుకో. బ్యాక్ స్పేస్ బ్యాక్ వెళ్తాను. మళ్ళీ బయటకు వచ్చేసి చూసి Ctrl+C కట్టు, Ctrl+C కట్టేసి డబ్ల్యూ కదా సేవ్ కి. డబ్ల్యూ సేవ్ కి. నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ రైట్ చేయకుండానా ముందు ఏం చేస్తామంటే, సరే రైట్ చేసి చెప్తా. రైట్ చెయ్యి. ఇప్పుడు నీకు పార్టిషన్ టేబుల్ అనేది వచ్చేసింది కదా, వచ్చిందా? వచ్చింది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దాని ఐడి చేంజ్ చేయాలి. సో మళ్ళీ లోపలికి వెళ్ళి టీ కొట్టు, స్మాల్ టీ, ఎంటర్. సెకండ్దే కదా మనం ఇప్పుడు చెయ్యాలి. సెకండ్. ఎందుకని? ఒకటి ఎక్స్టెండ్ చేసాము. సో వీ హ్యావ్ టు డూ సెకండ్ పార్టిషన్. ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కదా ఇప్పుడు 1 GB, అది సెకండ్ పార్టిషన్ కింద వస్తుంది. డౌట్ ఉందా? డౌట్ ఉంటే బయటకు వచ్చి FD స్పేస్ /dev/sdc కొట్టి పీ ఫర్ పూణే, పీ కొడితే నీకు కనిపిస్తుంది అక్కడ. చెక్ చెయ్యి ఒకసారి, చెక్ చెయ్యి. ఎందుకు నీకు డౌట్ ఉంది, నాకు అర్థమైంది. ఏం కనిపిస్తుంది ఇప్పుడు నీకు ఇందులో? పార్టిషన్ 5. అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ 4 పార్టిషన్స్ SDA 1 మీద వచ్చేసాయి. సో అందుకని ఇది 5th పార్టిషన్ కింద చేంజ్ అయిపోయింది. ఓకే, గాట్ ఇట్?
ఓకే ఓకే. సో ఇప్పుడు టీ టీ ఫర్ ట్యాంగో టీ యూస్ చేయి. ఎందుకంటే ఇక్కడ చూడు ఐడి 83 ఉంది, మనకి 83 కాదు కావాల్సింది, రైడ్ పార్టిషన్ కావాలి కదా. ఎంటర్ 5, నెంబర్ 5 ఎంటర్. సో ఇక్కడ అడుగుతుంది హెక్సాడెసిమల్ కోడ్. నీకు రైడ్ పార్టిషన్ది ఐడి తెలియలేదు అనుకో, క్యాపిటల్ ఎల్ టైప్ చేసి ఎంటర్ కొడితే నీకు లిస్ట్ వస్తుంది అక్కడ. ఎంటర్ కొట్టు. ఎంటర్ కొట్టు. కొట్టాను. కొట్టేవా? నాకు కనిపించట్లేదు స్క్రీన్, ఇంకా ఎల్ దగ్గరే చూస్తుంది. ఓకే. సి లైనక్స్ రైడ్ పార్టిషన్కి ఏంటి, ఎఫ్డి లాస్ట్ బట్ 3 చూడు, డి ఎఫ్డి. డి ఓకే, ఈ హెక్సాడెసిమల్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి, ఎఫ్డి ఇవ్వు. ఎంటర్. సో ఇప్పుడు డబ్ల్యూ కొట్టు. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్టిషన్ క్రియేట్ చేయి. సో నేనేం చెప్తున్నానంటే, ఇది క్రియేట్ చేసేటప్పుడు ఎన్ కొట్టి స్పేస్ ఇస్తావు కదా, స్పేస్ ఇవ్వు చెప్తాను. అదే స్టోరేజ్ స్పేస్ ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇవ్వు. మళ్ళీ 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 ఏదో వచ్చింది. సి ఇక్కడ డబ్ల్యూ ఇవ్వకుండా టీ ఇవ్వు. లేదు అంటే 1 సెకండ్ టీ టీ ఇచ్చే. ఇచ్చావు కదా, 6th పార్టిషన్ కదా ఇది, నీకు తెలుసు కదా. అవునా? అవును, 6th పార్టిషన్. యా 6 6. ఇక్కడ ఎఫ్డి కదా దాని కోడ్, రైడ్ పార్టిషన్. ఎంటర్. డబ్ల్యూ 2 పార్టిషన్స్ క్రియేట్ చేసావు. నువ్వు ఇంకొక పార్టిషన్ క్రియేట్ చేయాలంటే సేమ్ ఇలాగే క్రియేట్ చేస్తాం. ఓకే ఓకేనా. సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్గా ఇది అయిన తర్వాత పార్ట్ ఫ్రమ్ చెయ్యి. ఓకే, సో ఇప్పుడు నీకు నార్మల్గా అక్కడ చూపిస్తాయి కదా, చూడు ఎఫ్డి స్కై ఫైనల్ కొడితే చూపించాలి కదా. వచ్చినాయి. అవి లైనక్స్ రైడ్ పార్టిషన్ కింద వచ్చాయి కదా. సపోజ్ ఇప్పుడు నువ్వు వీటిని
ఒక RAID పార్టిషన్ కింద క్రియేట్ చేయాలనుకో. ఓకే, సో ఇప్పుడు అది ఎలా చేయాలి అంటే RAID 5 చేయాలనుకుంటున్నాం అనుకో లెట్స్ సే, లేదంటే RAID 1 చేయాలనుకుంటున్నాం మిర్రరింగ్. MDADM MDA ట్యాబ్ కొట్టు, DM తీసి ట్యాబ్ కొట్టు. నీ దాంట్లో కమాండ్ ఉందో లేదో ముందు మనం చూసుకోవాలి. MDA నో, N కొట్టు, MDA ట్యాబ్ కొట్టు, MDA ట్యాబ్. ఓకే, ఉన్నది కదా. ఐఫన్ క్రియేట్ /dev/MD0. MD0 ఏంటిది? MD0 అంటే ఫస్ట్ RAID పార్టిషన్ యు ఆర్ మేకింగ్. ఓకే, స్పేస్ మైనస్ లెవెల్ ఈక్వల్ టు ఈ లెవెల్ అనేది ఏంటంటే RAID లెవెల్ ఏది చెయ్యాలనుకుంటున్నావు, 1 2 3 5. ఓకే, 5 స్పేస్ మైనస్ RAID -disk అవును, రైట్ చేసిన తర్వాత fdisk-l కొడితే చూపించిందా fdisk-l లోని? చూపించింది. ఓకే, ఎన్ని డిస్క్లు యాడ్ చేస్తున్నావు? ఈక్వల్ టు 2 డిస్క్లు కదా. 2 డిస్క్స్ 3 2 3 ఎన్ని క్రియేట్ చేసావు? 2 క్రియేట్ చేసాము. రైట్ లెవెల్స్, రైట్ డిస్క్ 2 నెంబర్ 2 రైట్ డిస్క్ ఈక్వల్ టు స్పేస్ ఆ పార్టిషన్స్ ఇది ఇచ్చే /dev/SDC ఇచ్చి ట్యాబ్ కొట్టు. 5 అని ఇవ్వకు, SDC అని ఇచ్చి ట్యాబ్ కొట్టు. వస్తున్నాయి లేదో చూడాలి కదా. వచ్చింది. 5 6 కదా. అవును. 5 స్పేస్ మళ్ళీ /dev/SDC 6 ఎంటర్. He does not set the mode and so ఏంటి MDADM -c మైనస్ క్రియేట్. అక్కడ మైనస్ కాదు, 2 times మైనస్ క్రియేట్ ఉంది కదా. ఎంటర్. cannot open the file. డివైస్ ఆర్ రిసోర్స్ బిజీ. ఒకసారి రీస్టార్ట్ కొట్టు. init 6 init 6 కొట్టు, లేదంటే రీబూట్ కానీ. init స్పేస్ 6. అమ్మా
ఓకే, సేమ్ కమాండ్ ఇప్పుడు ఇవ్వు. ఎండి అదే ఆ కమాండ్ పైన ఎండిడి పైన ఉంటుంది చూడు ఒకసారి, రైట్ పై ఆరో కొట్టు. ఓకే, మళ్ళీ సేమ్ వచ్చింది డివైస్ బిజీ. ఎందుకని ఏది ఒకసారి ఎఫ్ డిస్క్ ఎఫ్డిస్ ఐఫెన్ ఎల్ కొట్టు. కొంచెం పైకి వెళ్ళు. వెయిట్, వన్ సెకండ్, అలా ఉండు. ఎందుకు బిజీ వస్తుంది? ఇంకొక పార్టీషన్ క్రియేట్ చెయ్యి, మొత్తం 3 ఇద్దాం. అయినా 5 బిజీ ఎందుకు వస్తుంది? బిజీ రాకూడదు. నాకు ఇవ్వ క్రెడెన్షియల్స్. రైట్ లెవెల్ 5 కి ఎన్ని హార్డ్ డిస్క్స్ కావాలి? 3 అనుకుంటున్నా. 1 గాని 2 గాని పెట్టి చూడు, 0 గాని 1 గాని పెట్టి చూడు అక్కడ. అమ్మా, హలో, ఇక్కడ లెవెల్ ఈక్వల్ టు 1 గాని 0 గాని పెట్టు. రైట్ లెవెల్ 1 ఇచ్చి అయినా కానీ బిజీ అంతే. 0 స్క్రీన్ చాలా స్లోగా వస్తుంది నాకు. ఓకే, మళ్ళీ సేమ్ బిజీ. నాకు ఇవ్వు ఒకసారి యాక్సెస్. ఓకే, డిస్క్ ఏంటి ఎంత స్లో ఉందంటే. మెయిన్ ఏంటి ఇలా పడిపోతున్నాయి?
ఓకే. భరత్, ఆ 5 పార్టీషన్ని డిలీట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను కొత్త పార్టీషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. 6 ఏమో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, 5 కింద మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రేట్ ఎం ఓకే ఏంటంటే వాల్యూ అవుట్ ఆఫ్ రేంజ్. ఎందుకు ఫస్ట్ సిలిండర్ డిఫాల్ట్ తీసుకున్నాను. 132 ఏంటి? ఆహా. ప్లస్ 2G అవునా? టూ ఎందుకు ఇలా పడిపోతుంది మల్టిపుల్ సో నేనేం చేస్తానంటే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాను దాని మీద ఉన్నవన్నీ. ఎస్డిసి ఇప్పుడు నేను నుంచి
extended partition. 10 GB. ఓకే, ఇప్పుడు న్యూ పార్టీషన్ క్రియేట్ చేసుకుంటాను. లాజికల్ ఓవర్ 5 ఆర్ ఓవర్. ఓకే, ఫస్ట్ డిఫాల్ట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 GB తీసుకుంటాను, మార్చేస్తా. 5th పార్టీషన్ FD ఆటో రైడ్. నెక్స్ట్ ఇంకో పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాను, లాజికల్ పార్టీషన్. Come on. ప్లస్ 2 GB తీసుకున్నాను, చేస్తున్నాను. పార్టీషన్ FD ఓకే. ఇంకొక పార్టీషన్ తీసుకుంటాను, లాజికల్ ప్లస్ 2 GB తీసుకుంటాను, టాగల్ చేస్తా. 7th పార్టీషన్ కోడ్ FD. అన్నీ అయిపోయినాయి. సో ఐ విల్ మేక్ ఇట్ రైట్ ది చేంజెస్. ఓకే, గుడ్. సో ఇప్పుడు fdisk-l ఏంటిది, ఏమైనా టైప్ అయిందా? ఓకే, కొడితే ఎందుకు ఇంత స్లోగా వస్తుంది స్క్రీన్? నాకు అసలు ఏం అర్థం కాలేదు. fdisk-l కొట్టాను, అది వర్క్ అయిందా? టేబుల్ వచ్చింది, కర్సర్ పైకి మూవ్ చేయదు. నాకు ఇంకా రాలేదు, నాకు కనిపించలేదు. వెయిటింగ్. fdisk-l అని చూపిస్తుంది అంతే. అలా ఇక్కడ కనిపిస్తుంది ఆ టేబుల్ పార్ట్. వాయిస్ కూడా కట్ అయిపోతుంది నాకు. I'm able to see. 1 second. So I made 3 partitions. Those are available. ఏం చేయాలంటే MD-ADM ఏం టైప్ అవ్వట్లేదు. MD-ADM create device name /dev/MD0 is for first RAID partition.
then hyphen level. I want to create a fifth partition, and have to give RAID disk ఇవ్వాలి. 100 hyphen RAID minus disk equal to 3 disks /dev /sdc5 /dev /sdc6 /dev /sdc7. మళ్ళీ బిజీ అంటున్నా. కెనాట్ ఓపెన్ this file. Why can't you open here? పాట్ డ్రాప్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ అది ఏంటి పాట్ డ్రాప్ చేసాం కదా, దాని తర్వాత రీబూట్ mkfs.extension కమాండ్ కొట్టలేదు. అది మనం చేసేది దీని తర్వాత చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుంటాం. SDC6 5 బిజీయా? ఎందుకు బిజీ? ఓకే I'll do one thing. ఇది బిజీ అయితే నేను చేస్తాను. ఎల్ FD right changes. Great busy है. SDC 6 SDC 7 SDC 8 ఫస్ట్ ఇస్తున్న డిస్క్ బిజీ అని వస్తుందా? ఎందుకు వస్తుంది? వెయిట్, నేను పని చేస్తాను, నాది షేర్ చేస్తాను, నా దాంట్లో చేస్తాను చూడు.
షేరింగ్ వచ్చిందా? వచ్చింది. డిస్క్ ఎంత ఉంది? 25 ఓకే. సో fds/dev/sda ఫస్ట్ సిలిండర్ ప్లస్ 1 GB. ఓకే. 8th పార్టీషన్ FD న్యూ పార్టీషన్ ఫస్ట్ సిలిండర్ ప్లస్ 1G టాగల్ 9th పార్టీషన్ FD కోడ్ న్యూ పార్టీషన్ ఫస్ట్ సిలిండర్ giving 1 GB, then toggle partition turn code FD. So everything are written. //sda. ఓకే. ఒకసారి నన్ను రీస్టార్ట్ చేసుకోమని చెప్తుంది, ఎందుకంటే అదర్ డివైజెస్ ఆర్ బిజీ. సో ఐఎమ్ గోయింగ్ టు రీస్టార్ట్. fdisk-l. సో 8, 9, 10 వచ్చేసినాయి. ఇప్పుడు md adm create నెక్స్ట్ నేమ్ ఇవ్వాలి కదా, /dev md1 ఇద్దాం. dev/md1 ఇద్దాం, ఎందుకంటే ఆల్రెడీ md0 అనే డివైస్ నా దాంట్లో ఉంది, అందుకని. నెక్స్ట్ లేబుల్ ఈక్వల్ టు 5. డన్. ఇట్స్ క్రియేటెడ్. నీ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకనే కొత్తది చేసుకొని చెయ్యు అని చెప్పాను. అంటే ఆల్రెడీ అందులోనే నువ్వు కొత్త హార్డ్ డిస్క్ కాదు, నువ్వు ఇది VM లోనే కదా చేస్తున్నావు. కొత్త VM క్రియేట్ చేసుకొని చెయ్యు అన్నాను. నువ్వు ఏ రోజు సెషన్ ఆ రోజుకి కొత్త VM చేసుకుంటూ చెయ్యు, నీకు ప్రాక్టీస్ అవడానికి బాగుంటది.
అర్థమైందా? అంటే ప్రతిరోజు ఏమని జస్ట్ ఒక 10 minutes అంతే కదా ఇన్స్టాలేషన్కి, అంతకన్నా ఎక్కువ పడుతుందా నీకు? అంతే. ఒక విఎం ఉన్నదాన్నైనా డిలీట్ చేసుకొని చేసుకోవచ్చు నువ్వు. ప్రతిసారి కొత్తవి అని కాకుండా ఉన్నదాని మీద మళ్ళీ కొత్తగా ఓఎస్ వేసుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఒకసారి మనం ఇయర్లీ వన్స్ కూడా చెయ్యం. ఈ రైడ్ క్లస్టరింగ్ అనేది ఇయర్లీ వన్స్ కూడా చెయ్యం. ఒకసారి ఎవడో చేస్తాడు, దాని మీద వర్క్ చేస్తాం తప్పించి మనం అసలు టచ్ చెయ్యం రైడ్ కాన్సెప్ట్ అలాంటివి ఏవిని. వీటికి ఏంటంటే కొత్తగా వచ్చిన వాటి మీద ఇంప్లిమెంట్ చేస్తారు రైడ్ కాన్సెప్ట్, కొత్త సర్వర్స్ అవి వచ్చిన వాటి మీద మనం ఏం టచ్ చెయ్యం. సో ఇదేంటంటే నువ్వు ఆల్రెడీ బిల్డ్ చేసిన వాటి మీద ట్రై చేస్తే ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒక్కోసారి సక్సెస్ అవ్వదు. ఈవెన్ ఇప్పుడు మన ఇద్దరికి అని కాదు, ఇప్పుడు నీ దాని మీద అవ్వలేదు కదా, అలాగనేం ఉండదు. నేను కంప్లీట్ గా హెచ్పి మీద హెచ్పి ప్రోలియంట్ సర్వర్ బ్లేడ్ సర్వర్స్ ఉన్నాయి, దాని మీద చేస్తే అవ్వకపోతే మళ్ళీ నేను హెచ్పి వర్డ్ సపోర్ట్ తీసుకొని చేయాల్సి వచ్చింది మనకి. సో ఆడు మళ్ళీ ఫర్మ్వేర్ అవన్నీ అప్గ్రేడ్ చేసిన తర్వాత అప్పుడు అయ్యిందనమాట. సో ఇప్పుడు డివైస్ అయితే క్రియేట్ చేసాం. డివైస్ నేమ్ ఏంటి? MD1. ఓకే, mkfs.ext4/dev/MD1. సో నౌ ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఇక్కడ నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ పార్టిషన్ కదా, పార్టిషన్ కిందే కదా క్రియేట్ చేసావు. 10 పార్టిషన్స్, సారీ నేను 3 పార్టిషన్స్ క్రియేట్ చేశాను, రైడ్ పార్టిషన్స్ క్రియేట్ చేసి దాన్ని MD1 అనే డివైస్ కింద మార్చేశాను. అంటే ఒక డిస్క్ కింద మార్చాను దాన్ని, పార్టిషన్ కింద కాదు, ఒక డిస్క్ కింద మార్చేశాను. అంతేనా? అవునవును, షూర్, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆ MD1 లో 8, 9, 10 ఉన్నవి పార్టీషన్స్. ఇప్పుడు నేను దాన్ని మౌంట్ మనకి కనిపించింది FD-Skype కొడితే ఇప్పుడు ఏంటేంటి సపరేట్ హార్డ్ డిస్క్ అలా కనిపిస్తుందా మనకి MD1 అనేది? చూపిస్తాను, అదే రైడ్ అని ఉంది కదా, FD-Skype కొడితే కనిపిస్తుంది సి MD1/dev/MD1 అనేది ఎంత ఉంది హార్డ్ డిస్క్? 2.5 GB, ఆల్మోస్ట్ 3 GB, కానీ 2.5 GB కింద కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను రైడ్ అనేది క్రియేట్ చేశాను, దాని మీద నేను దీన్ని మౌంట్ చేశాను. వచ్చింది, మౌంట్ అయిపోయింది. ఇక్కడ రా, నీకు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 2 GB చూపిస్తుంది. ఎందుకని? ఎందుకనంటే రైడ్ 5 లో నీకు ప్యారిటీ కోసం లాస్ట్ డిస్క్ పోతుంది, ఒక డిస్క్ ప్యారిటీ కోసం పోతుంది. సో రిమైనింగ్ అన్ని డిస్క్లు నీకు యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నువ్వు నార్మల్ గా చూడాలనుకో దీన్ని, అసలు ఏంటి ఇది MD1 లో ఏమున్నాయి అనేది చూడాలి అంటే proc MD-stat కొడితే అసలు మనకున్న రైడ్ లెవెల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. MD1 ఈజ్ యాక్టివ్. ఏంటేంటి? SDA 10, SDA 9, SDA 8.
ఇవి మూడు కలిపి MD1 అనే డిస్క్, RAID డిస్క్ కింద ఫామ్ చేసాం. ఇది కానీ వేరే మనం 8, 9, ఏంటి 8, 9, 10 కదా ఇచ్చింది. 8, 9, 10 SD 8, 9, 10 SDA రైట్ 8, లెవెల్ 5. SDA 9, SDA 10 మూడు హార్డ్ ఓకే. డిస్క్ కదా. ఏది అప్లై చేసాం మనం? RAID లెవెల్ 5 అప్లై చేసాం. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డిస్క్ని ఫాల్టీ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక డిస్క్ ఏదో పోయింది అన్నట్టు చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే dev MD1 dev SDA 10 ఫాల్టీ అనుకుందాం. లెట్స్ సే సెట్ చేశాను ఫాల్టీ కింద. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ డిస్క్ ని రిమూవ్ చేయాలి కదా. ఆ డిస్క్ ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు నేను అది రిమూవ్ చేయాలి అంటే MDADM -R/dev MD1 space dev. చేయాలంటే ఫస్ట్ ఫాల్ట్ చేయాలి, తర్వాత రిమూవ్ చేయాలా? హాట్ రిమూవ్డ్ ఫ్రమ్ MD1. సో ఇప్పుడు ఏంటి, ఇది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏంటి క్యాట్ ప్రాక్ పడితే ఇప్పుడు 10 చూపిది కదా. MD స్టార్ట్. సో ఇక్కడ చూడు, 10 అనేది మనం రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక డిస్క్ యాడ్ చేయాలనుకో, అంతే కదా. ఇప్పుడు డిస్క్ పోయిందనుకో ఇమీడియట్ గా యాడ్ చేయాలి, అంతే కదా. యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ పార్టిషన్ క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ మనం, అంతే కదా. అంటే నా దగ్గర ఇప్పుడు డిస్క్లు లేవు కాబట్టి నేను ఏం చేస్తాను, నాకున్న అవైలబిలిటీ క్రియేట్ చేసుకోవాలి, అంతేనా. నార్మల్ గా సర్వర్ లెవెల్లోని ఒక ర్యాక్ లెవెల్లో చూసుకునేసరికి ఏంటంటే ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్లు ఉంటాయి, డిస్క్లు మార్చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ అడుగుతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిస్క్ని నా RAID లెవెల్ RAID 5కి యాడ్ చేస్తున్నాను. MD1 dev SDA 11 నో సచ్ ఫైల్ ఆర్ డిస్క్ అంటుంది. సో ఖచ్చితంగా నేను ఫార్మ్ రీస్టార్ట్ చేసుకోవాలి. అమ్మయ్యా, నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కమెంట్స్ ఒకటే కాదు, నువ్వేం చేస్తావంటే ఇప్పుడు 3 హార్డ్ డిస్క్ మనం కలిపి RAID కింద ఫామ్ చేసాం కదా. హలో, RAID కింద ఫామ్ చేసాం కదా, అందులో డేటా సేవ్ చేయి. నువ్వు ఏదైనా సేవ్ చేయి. అప్పుడు ఏమవుతుంది, యాజ్ పర్ RAID 5 it will save the data as a parity, అంతే కదా. లాస్ట్ డిస్క్ will be the parity. You can't find that place in last disk. ఓకే, సో అప్పుడు నువ్వు ఒక డిస్క్ ఫాల్టీ చేసి దాన్ని రిమూవ్ చేసేయి.
రిమూవ్ చేయాలంటే ఫాల్టీ చేయనక్కర్లేదు, ఆల్రెడీ ఫాల్టీ ఉంటే రిమూవ్ చేస్తాం. ఇన్ కేస్ ఫాల్టీ డిస్క్ లేకపోతే యూ కెన్ మేక్ దమ్ ఇంటూ ఫాల్టీ 1 or 2 డిస్క్. అప్పుడు తీసేసి కొత్త యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు, ఆ డిస్క్ని రిమూవ్ చేస్తావు. కొత్త హార్డ్ డిస్క్ యాడ్ చేసిన తర్వాత సేమ్ మౌంట్ పాయింట్ మీద నీకు నీ డేటా చూపిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. వచ్చింది. సో MDADM -A dev MD1 dev SDA 11. No such file or directory. Oh, disk -L. మారిపోయింది చూసా ఇక్కడ. at proc md start. దీనికి కదా యాడ్ చేయాలి నేను. ఓకే, సో 126 సో ఒక డిస్క్ యాడ్ చేసేసాను. 126 ఇది ఇంకొక డిస్క్ నేమ్ కదా అది. యాక్చువల్ గా నేను క్రియేట్ చేసింది ఏంటి, MD1 అని క్రియేట్ చేశాను. ఆఫ్టర్ రీస్టార్ట్ ఇట్ వాస్ చేంజ్ అయిపోయింది దాని నేమ్. సో మనకేంటంటే అక్కడ సర్వర్స్ లో ఏంటంటే వీటికి కావాల్సిన డ్రైవర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ చేంజ్ అవ్వదు ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా. ఇది మన వర్చువల్ మెషిన్ కదా, చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే లాజికల్ డిస్క్, ఇది ఫిజికల్ డిస్క్ కాదు. ఒక డిస్క్ మీద లాజికల్ డ్రైవ్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, సో చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిన నెంబర్ మనం అక్కడ ఇవ్వాలా? ప్రాక్ లో చూసుకొని మనం ఎక్కడైతే నేనేంటి ఇందాక MD1 అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను డిస్క్ యాడ్ చేస్తుంటే ఏమొచ్చింది నాకు ఎర్రర్, డిస్క్ యాడ్ చేస్తుంటే దెర్ ఇస్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అన్నది. ఇక్కడ MD1 కి నేను యాడ్ చేస్తుంటే MD1 అనేది లేదు అన్నది. ఇమ్మీడియట్ గా నేను fdisk-l కొట్టి చూశాను, నిజంగా MD1 అనేది లేదు ఇక్కడ. MD 127 126 అని ఉన్నాయి. సో ఈ రెండిట్లో నాదేదో నాకు తెలియాలి అంటే ఏం చేస్తాను, నేను ప్రాక్ MD స్టాట్కి వెళ్తాను. అక్కడ ఏంటి నాకు తెలుసు, SDA 9 SDA 8 అనే దాని మీద ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను అని. అంతే కదా, మన ఇందాకలు అదే కదా 8 9 10 కదా తీసుకున్నాం. కొత్త డిస్క్ యాడ్ చేస్తున్నాను. సో 126 మీద ఉన్నది, 8 9 అనేది ఎక్కడ ఉంది, MD 126 మీద ఉంది. సో ఐ హావ్ టేకెన్ 126 అండ్ ఐ యాడెడ్ వన్ మోర్ డిస్క్. ఓకే, సో ఇది యాడ్ చేయడానికి. రిమూవ్ చేయడానికి అయితే -A కాకుండా -R ఇస్తాం. సో ఇప్పుడు అసలు రైడే నేను స్టాప్ చేయాలనుకో, -S dev MD 126 స్టాప్ చేస్తాను. సో రీస్టార్ట్ చేయొచ్చా మళ్ళీ దాన్ని? చేయొచ్చు. proc MD start. See, MD 126 is stopped. సారీ, ఇది కమాండ్ ఇక్కడ ఇచ్చాం కదా, 126 అనేది లేదు, అసలు కనిపించట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ 126 స్టార్ట్ చేయాలనుకో, -A MD. ఇప్పుడు నేమ్ మార్చాలనుకుంటే మార్చుకుంటావు, లేదు 126 అనే ఇస్తాను అంటే
గివ్ ఇట్, నో ప్రాబ్లం. హార్డ్ డిస్క్లు ఏంటి ఉన్నాయి? SDA 8, 8, 9, 10. SDA 9, డెవ్ SDA 11 క్రియేట్ చేశాను నేను. నాకు కావాలి అంటే 10 కూడా ఇచ్చుకుంటాను, నో ప్రాబ్లం. నీడ్ ఆల్ 3 టు స్టార్ట్. ఓహో, సి అయిపోయింది. ఈజ్ ఇన్ యూస్. cat proc md start. సో 126 కూడా స్టార్ట్ అయిపోయింది. ఇన్యాక్టివ్ అని ఉంది అక్కడ. ఏది? 126. ఇన్యాక్టివ్ అని ఉంది. వెరీ గుడ్, సూపర్. సో నేనేం చేస్తానంటే మళ్ళీ స్టాప్ చేసుకొని స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే 11 ఇస్తాను. మనం యాడ్ చేసిన డిస్క్ 8, 9, 11 వచ్చింది. యాడ్ చేసాము డిస్క్ క్యాట్ ప్రాక్ కొట్టగానే 8, 10, 8, 9, 10 వచ్చింది. ఒక్క నిమిషం, నేను ఫస్ట్ ఏం చేశాను ఇక్కడ చూడు. నేను యాడ్ చేశాను, స్టార్ట్ చేసేటప్పుడు 10 ఇచ్చాను. 10 ఇచ్చినప్పుడు ఏమన్నదంటే అది 2 disks, 2 drives ఆర్ అవైలబుల్. నేను లాస్ట్ కాన్ఫిగరేషన్ MD 126 లాస్ట్ కాన్ఫిగరేషన్ లో ఏమున్నది, నేను యాడ్ చేసింది 11th డిస్క్ యాడ్ చేశాను, 10 కాదు. ఇదేమంటుందంటే అసెంబుల్ ఫ్రమ్ 2 drives, అంటే 2 drives ఉన్నాయి ఆల్రెడీ, ఇంకొక డ్రైవ్ నీడ్ ఆల్ 3 drives టు స్టార్ట్ ఇట్ అంటుంది. ఓకే, అంటే 11th డిస్క్ కూడా నాకు కావాలి అంటుంది. సో నేనేం చేశాను, ఇమీడియట్ గా 11 ఇచ్చాను. అదేమైంది, ఈ రెండు బిజీ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేసేసి 126 ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని చూపించింది. నేను చూసుకుంటే ఇన్యాక్టివ్ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే స్టాప్ చేశాను, -S తో స్టాప్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ కాన్ఫిగరేషన్ లో ఏ డిస్క్లు అయితే ఉన్నాయో 8, 9, 11 అని అవి ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్టివ్. అర్థమైందా? అర్థమైంది. సో నువ్వు చేయాల్సింది ఏంటి ఇప్పుడు? చెప్పు. ప్రాక్టీస్, ఇంకేంటి. 0, 1, 5. టు బి ఫ్రాంక్, నీకు ఇదైతే రియల్ లైఫ్ లో పెద్దగా యూజ్ ఉండదు. ఓన్లీ ఒక్క నిమిషం. రియల్ లైఫ్ లో హలో 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 భరత్ ఉన్నావా? హలో 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 చెప్పండి సార్. హలో చెప్పండి. నీకు ప్రొడక్షన్కి వచ్చేసరికి ఇవైతే నీ చేతిలో పెట్టరు ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ కాన్ఫిగర్ చేసుకుంటారు. నీకేంటంటే థియరిటికల్ గా నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే ఎలాగా క్రియేట్ చేస్తారు, ఏంటి అసలు రైడ్ లెవెల్స్ దేనికి యూజ్ చేస్తారు, అలాగా ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే, ఎందుకంటే నీకు ఇవ్వరు. దట్టు ఇదేంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఒకసారి కాన్ఫిగర్ చేస్తారు అంతే, ఇంకా దాన్ని అలా యూజ్ చేసుకోవడం, దీని జోలికి కూడా వెళ్ళరు మళ్ళీ. ఓకే, సో జస్ట్ నువ్వు నాలెడ్జ్ అయితే ఉంచుకో అంతే. దీని మీద నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి చేయక్కర్లేదు. LVM లో నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది నీకు అందులో LVM లో ఏంటంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చెయ్యి, ఎగ్జాక్ట్ గా నాకు ఆఫ్ ది డిస్క్ రావాలంటాడు. అప్పుడు ఏంటంటే పర్సంటైల్ ఆప్షన్స్ అవి యూజ్ చేసుకొని చెయ్యొచ్చు అనమాట.
ఎలా అంటే ఎల్విఎంస్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. పర్సంటైల్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే సపోజ్ నీ డిస్క్ ఉన్నది ఎగ్జాక్ట్గా అది 75% డిస్క్ నాకు కావాలి అన్నాడు అనుకో, ఎలా చేయొచ్చు. లేదంటే ఒక 25%, 20%, 35% కావాలన్నాడు అనుకో ఎలా చేయొచ్చు. ఆ కమెంట్స్ ఉన్నాయి, ఒకసారి గూగుల్లో చూడు. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో అప్పుడప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతాయి అన్నమాట, రెగ్యులర్గా కూడా కాదు ఇవి కూడా. ఎందుకంటే కొన్ని డిస్క్లు ఉంటాయి, వాడికి అదే డిస్క్ మీద వేరేది ఏదో రన్ అవుతుంది. సో ఆడేం చెప్తాడంటే, బాబు నాకు జస్ట్ 35% కావాలి, రిమైనింగ్ స్పేస్ అంతా వద్దు అంటాడు. అప్పుడు మనం కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకోలేం కదా. సో దానికి ఏంటంటే డైరెక్ట్ పర్సంటైల్ యూజ్ చేసి అవి బిల్డ్ చేశారు కొన్ని కమాండ్స్. అవి ఎల్వి క్రియేట్ కొన్ని కమాండ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూడు, గూగుల్లో చూడు, సరేనా. ఎల్వి క్రియేట్ పర్సంటైల్ ఇదిగో ఇక్కడ చూడు. ఎల్వి క్రియేట్ -L 60% VG అంటే 60% వాల్యూమ్ గ్రూప్లో స్పేస్ నాకు కావాలి, లేదంటే 100% ఫ్రీ అంటే ఎంత ఫ్రీ పర్సెంట్ ఎంత ఉంటే అంత కావాలి. ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి చూడు ఇవి, సరేనా. ఇవి కూడా నీకు రెగ్యులర్గా యూజ్ అవుతుంది అని చెప్పను, రేర్. కాకపోతే ఒకసారి ఆహా ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అని తెలుసుకుంటావు అని చెప్తున్నా అంతే. సరే అయితే రేపు నేను క్లస్టర్ నెక్స్ట్ నీకు పాత ఏమైనా డౌట్స్ ఉంటే అవి చెప్పి, సింగిల్ యూజర్ మోడ్లోకి ఎలా వెళ్తారు, ఎలాగా ట్రబుల్ షూట్ చేసుకుంటారో అది చెప్తాను. ఎల్లుండి నుంచి సర్వర్స్. ఓకే దెన్ బాయ్. ఇప్పుడు అప్లోడ్ చేసేస్తా, విత్ 10 minutes అప్లోడ్ చేస్తా. యా బాయ్.